మావాడు ఇంకొకడు మావాడు బీభత్సమైన ఫ్యాన్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్. ఏవిఎస్ ఓన్లీ ఎన్టీఆర్ కోసం చూడొచ్చు మన వార్ 2 అయితే మాత్రం. వర్షన్ కదా వార్ 2 కి. హిందీ టికెట్ $30 ఉందంట, తెలుగు టికెట్ మాత్రం $60 ఉందంట. డాలర్స్ నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. ఈ బుక్ మై షో హవర్లీ ట్రెండ్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ కూలీ ఫార్ 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 గ్రేటర్ దాన్ వార్ 2. చూడాలి. చూద్దాం మొహలే. గైస్, వెల్కమ్ టు సినీ మాక్టైల్. రీసెంట్ గానే కూలీ మూవీ ఎక్స్పెక్టేషన్ మీద ఒక వీడియో చేసాం. ఇప్పుడు వార్ 2 ద యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ మూవీ అనే దానికన్నా మల్టీ స్టారర్ హితిక్ రోషన్ ఎన్టీఆర్ మూవీ తెలుసు కదా. సో ఇప్పుడు మాట్లాడదాం. మనంతా మంచి అనాలిసిస్ మంచి ఉంటది. ఇంకొకడు మావాడు బీభత్సమైన ఫ్యాన్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్. ఏవిఎస్ వాడున్నాడు. మాట్లాడదాం. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ విత్ మూవీ ట్రైలర్. మూవీ ట్రైలర్ అనిపించిందిరా, చూసారుగా లక్ష్మణ్? సేమ్ టెంప్లెట్ రా. ఆ, అదేంటి వార్ 1 ఎలా ఉందో సేమ్ టెంప్లెట్ అదే క్యాటరింగ్ చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కనెక్టెడ్ అనుకుంటున్నాను నేనైతే. లైక్ వాళ్ళిద్దరు సోల్జర్స్ అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు మరి సమ్ విలన్స్ ఎవరో వాడిని ఏదో వాడి గురించి చెడ్డగండమో సంథింగ్ ఏదో అయి ఉంటది. సో వాడు వీడి మీద రివోల్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్. అదే అనుకుంటున్నా ట్రైలర్. ఇంకా అంతకు మించి ఏం లేదు ట్రైలర్ లో. నాకైతే అంతేం అనిపించలేదు. అవే విఎఫ్ఎక్స్ కూడా కొంచెం అర్థం అయిపోతుంది. వాళ్ళ వెనకాల గ్రీన్ మ్యాట్, ఆ ట్రైన్ సీక్వెన్స్, ఆ బోట్ సీక్వెన్స్, ఆ ఒక ఒక దాంట్లో అయితే గేమ్ విఎఫ్ఎక్స్ పెట్టేశారు. రోడ్డు మీద షిప్ వెళ్తుంది, చూడాలి. ఏవిఎస్ చూసావుగా ట్రైలర్, ఎట్లా అనిపించిందిరా? టు బి హానెస్ట్ ట్రైలర్ ఈజ్ ఏ మిడ్ మౌలి, మిడ్ ట్రైలర్. అది ఎలా ఉంటుంది? మరీ అంత ఏమీ లేదు. ఓన్లీ ఎన్టీఆర్ కోసం చూడొచ్చు మన వార్ 2 అయితే మాత్రం. నాకైతే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. సేమ్ నాకు కూడా అంతే, ఏం ఎక్స్పెక్టేషన్ లేవు. ఉన్న ఏ 5 ఫేస్ ఆఫ్ షాట్స్ అన్ని వేసాడు ట్రైలర్ లో. పెద్ద స్టోరీ లేదు, ఏమి లేదు, ఏం చెప్పలేదు వాటి గురించి. డైరెక్ట్ ఇంకా మొత్తం వేసేసాడు. 2 ఫేస్ ఆఫ్ షాట్లు, మధ్యలో కేఆర్ అద్వాని ఒక నార్మల్ షాట్, ఇంక అన్ని వేసాడు. సరే చూసుకుంటారా, ఇంక డైరెక్ట్ థియేటర్ లో చూసుకోండి అని చెప్పారు. అది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. లైక్ అంతకు ముందు వేకప్ సిద్ధ్, హే జివాని హే జివాని, బ్రహ్మాస్త్రం 3. బట్ ఇలాంటి సినిమాలు లైక్ ఎక్కువ ఫస్ట్ టైం హ్యాండిల్ చేస్తున్నాడు. మరి చూడాలి లైక్ ఎలా హ్యాండిల్ చేస్తాడు. నాకైతే అంతే హ్యాండిల్ చేయలేడేమో అనుకుంటున్నాను. నాకు పెద్ద స్టార్స్ మరి వాళ్ళిద్దరు. ఎన్టీఆర్ అయితే బాగా హ్యాండిల్ చేశాడన్నాడు. ఇంతకుముందు అంతా ఓన్లీ సింగిల్ స్టారర్, అందులో నార్మల్ లవ్ స్టోరీ మూవీస్, కొంచెం కమర్షియల్ మూవీస్ తీసాడు. కానీ ఇక్కడ ఇట్లా మామూలుగా ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ ఇద్దరు మల్టీ అదే ఇప్పటి వరకు ఇద్దరు మల్టీ స్టారర్ని కానీ హ్యాండిల్ చేయడము, ఒక యాక్షన్ మూవీ థ్రిల్లర్ మూవీని ఇప్పటివరకు హ్యాండిల్ చేయలేదు ఆయన ముఖర్జీ. సో ఇదే ఫస్ట్ మూవీ. బ్రహ్మాస్త్రాలో లైక్ డిఫరెంట్ క్యామియోస్, జస్ట్ క్యామియోస్, ఫుల్ లెంత్ హ్యాండిల్ చేయలేదు. క్యామియోస్ అక్కడక్కడ హ్యాండిల్ చేశాడు. ఇది కూడా యాక్షన్ మూవీ కాబట్టి లైక్ వి డోంట్ నో, చేయొచ్చేమో. బట్ అంత ప్రామిసింగ్ అయితే అనిపించలేదు ట్రైలర్. అదే ఇంకా అయాన్ ముఖర్జీ గురించి పక్కన పెడితే, ట్రైలర్ గురించి పక్కన పెడితే, మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది హితిక్ రోషన్ వర్సెస్ ఎన్టీఆర్, లేదా హితిక్ రోషన్ ప్లస్ ఎన్టీఆర్, ఎలా ఉంటది? ప్రస్తుతానికైతే బిఫోర్ మూవీ అయితే ప్లస్ అందాం, తర్వాత చూడాలి మరి అది వర్సెస్ అవుద్దో ప్లస్ సినిమాకి ప్లస్ అవుద్దో ఏమవుద్దో అని. నాకు తెలిసినంత వరకు రే కంపేర్ టు హృతిక్ పుల్ ఇన్ నార్త్, ఎన్టీఆర్ పుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లైక్ వే ఫార్ అవే. అసలు చాలా ఎక్కువ పుల్లింగ్ చాలా ఎక్కువ ఉంటది అనమాట. మరి నేను అనుకుంటుంది ఏంటంటే ఓన్లీ ఫర్ హిందీ ఆడియన్స్ కి పరిచయం అవడానికి ఎన్టీఆర్ రోల్ ని తీసుకున్నాడు అని అనుకుంటున్నాను. సేమ్ అదే టెంప్లెట్. బట్ చూడాలి లాస్ట్ కి అయితే హీరో, ఆ ఫ్రాంచైజ్ హీరో హృతిక్ రోషన్. సో ఎన్టీఆర్ మరి ఏమో మరి స్టాండ్ అలోన్ సినిమా కూడా తీయొచ్చేమో ఎన్టీఆర్ ది కూడా, ఎన్టీఆర్ ని కూడా పట్టుకోండి. అది కూడా
ఇంకోటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎన్టీఆర్, నాకు పర్సనల్ గా ఎన్టీఆర్ ఈ మూవీ తీసుకోవడం సెలెక్ట్ చేసుకోవడం ఎన్టీఆర్ కి ప్లస్ మైనస్ అని నువ్వేమంటారు ఐవిఎస్? ఎన్టీఆర్ ప్లస్ మైనస్ ఈ మూవీ తీసుకోవడం? లైక్ ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మన ఈ కమింగ్ టు దిస్ మూవీ, లైక్ మూవీ చూస్తే కానీ నేను చెప్పలేము అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అని. ఫ్యూచర్ లో అయితే మాత్రం ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అది పెద్ద సినిమా అది కూడా లైక్ నిజమే. కానీ వాడు చెప్పినట్టు కరెక్టే. పెద్ద సినిమాలు తీసుకోవడానికి ఎన్టీఆర్ ప్లస్ అయింది. కానీ ఈ దాంట్లో కొంచెం క్యారెక్టర్ తగ్గించి ఎన్టీఆర్ ని తక్కువ చూపిస్తే ఇంకా మనోళ్ళు వేసుకుంటారు అంటే నార్త్ వాళ్ళు అవును ముందే ఆదిపురుషుతో వేసుకున్నారు ఓమరావతిని. అవును. నెక్స్ట్ ఓం రాజు తర్వాత దీంట్లో ముఖర్జీ అవుతాడు ప్రతిసారి. అది అదైతే ట్రూ. అది మెయిన్ గా ఇంకోటి ఎన్టీఆర్ ని తీసుకొని పోవడం వల్ల మెయిన్ ఏంటంటే వాళ్ళ కలెక్షన్స్. హిందీలో రుతిక్ రోషన్ కి మార్కెట్ ఉంది కానీ కంపేర్ తెలుగులో ఎన్టీఆర్ తో పోల్చుకునే మార్కెట్ అయితే అసలు లేదు. నిజమే అది. ఎన్టీఆర్ ఎన్టీఆర్ బిగ్గర్ స్టార్ రా. నేనైతే ఎనీ డే ఎన్టీఆర్ అయితే బిగ్గర్ స్టార్. రితిక్ రోషన్ కి కమర్షియల్ హిట్స్ లేవురా. సూపర్ సూపర్ 30 ఒకటి ఉంది. తర్వాత వార్. సూపర్ 30 నేను బీటెక్ లో ఉన్నప్పుడు వచ్చింది. వార్ వచ్చింది. కాబిల్ హిట్. కాబిల్ కూడా అంత పెద్ద సక్సెస్ ఏం కాదు. బట్ ఎన్టీఆర్ ఇంకోటి మొహంజదారో అంటే యుఎస్ లో హిందీ హిందీ ఒరిజినల్ వర్షన్ కదా వార్ 2 కి. హిందీ టికెట్ $30 ఉందంట, తెలుగు టికెట్ మాత్రం $60 ఉందంట. $60. దారుణం అది. అది మరి ఎన్టీఆర్ పుల్. తెలుగు అరే తెలుగు అంతవరకు వాళ్ళకి ఎందుకు, ఇప్పుడు చెప్పు. ఆ సేమ్ మీరు ముంబైలోనో ఎక్కడో ఆ నార్త్ సైడ్ టికెట్ చూడండి, మన హైదరాబాద్ విజయవాడ అక్కడ టికెట్ చూడండి. హిందీ సినిమాకి అక్కడ టికెట్ రేట్ ఎంత ఉంది, ఇక్కడ టికెట్ రేట్ ఎంత ఉంది? మొత్తం జనాలంటే అంటే మనోళ్ళు ఏం చేసినా అయిపోతారు చూసేస్తారు అనుకుంటారు. ఒక సాచురేషన్ అయింది అనుకో మొత్తం వదిలేస్తారు. అప్పుడు తెలిసి వచ్చింది నాగవంశి డిస్ట్రిబ్యూట్ మరి నాగవంశి. నాగవంశి మరీ మరీ ఘోరం. ఆ స్పీచ్ విన్నారా అందరూ? అరే మన నాకు ఎంత ఆట దేవరాకు అనిపించిందో అసలు. దేవరాకు మించి 10 టైమ్స్ మీరే కలెక్ట్ చేయాలి, మీరే చూసుకోవాలి, అది మీ బాధ్యత అంట. మా బాధ్యత అసలు బాధ్యత ఏంటో అది. బాగుంటే సినిమాలు చూస్తారు, మామూలుగా ఫ్యాన్ గా చూస్తారు. 10 రెట్లు పెంచాలి మీ బాధ్యత ఏంటది? ఏఎస్ గాడి ఫుల్ కోపం వచ్చి ఉంటది బాగా. ఎరా ఏఎస్, అది చూసావా? నేనింతే సినిమాలో వాడు ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి మా హీరోకి ఫంక్షన్ చేయాలనేటట్టు. మేబీ టైగర్స్ అందరూ అలా తయారవుతారేమో. లైక్ ఐ మీన్ అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట నాగవంశీ. అదే వాడు ఇండైరెక్ట్ గా అదే చేయమంటున్నాడు. అది అసలు తప్పది. అసలు చాలా తప్పు. ఇంకా మన ఎన్టీఆర్ అన్న ఎలాగో పర్ఫార్మెన్స్ మనదే తెలుసు బాగా అసలు. కానీ ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే కూలీ వర్సెస్ వార్ 2 రెండు బిగ్ మూవీస్. రెండు బిగ్ మూవీస్. దాని గురించి అసలు ఎలా ఏముంటది కూలీ వర్సెస్ వార్ 2? ఫస్ట్ హైప్ నేను కొత్తగా చెప్పక్కర్లా ఏ మూవీకి ఎలా ఉందని. లైక్ కూలీ ఫార్ తర్వాత కాస్టింగ్ వైజ్ చూసుకున్నా కూలీ సుపీరియర్ టు వార్ 2. డైరెక్టర్ వైజ్ కూలీ సుపీరియర్ టు వార్ 2. తర్వాత మ్యూజిక్ సుపీరియర్, ఐ మీన్ కూలీ సుపీరియర్ టు వార్ 2. లైక్ ట్రైలర్ అంటారా, స్లైట్లీ కూలీ వాస్ బెటర్ నన్ను అడిగితే. స్లైట్లీ. అండ్ దెన్ లైక్ హైప్ కానీ ఈవెన్ మన ప్రస్తుతానికి ప్రీ సేల్స్ చూసుకున్నా, ఈ బుక్ మై షో హవర్లీ ట్రెండ్స్ కానీ, లైక్ ఎవ్రీథింగ్ కూలీ ఫార్ గ్రేటర్ దాన్ వార్ 2 యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఇది సైలెంట్ హిట్ అవ్వచ్చేమో, లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు జనాలు వార్ 2 కి అని ఉండొచ్చు. అది హై ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు జనాలు కూలీకి, మేబీ డిసప్పాయింట్ వస్తారేమో, అది తెలియదు. కానీ లైక్ యాజ్ ఆఫ్ నౌ కూలీ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ వార్ 2 ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అదైతే కరెక్టే. ఇంకొకటి వీళ్ళు కూడా ఎక్కువ హైప్ ఉన్న సినిమా కూడా కొంచెం నెగిటివ్ అయిపోతాయి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తెలియ మళ్ళీ తక్కువ ఉండి కూడా కొంచెం డిసప్పాయింట్ రావచ్చు. వార్ 2 కి ఒకవేళ మంచి డీసెంట్ గా కానీ మూవీ ఉంటే, అందులో ఎన్టీఆర్ చెప్పాడు చాలా ఉంటాయి ట్విస్ట్లు, మీరు అన్ని రివీల్ చేయకండి. సో అలా మినిమం ఉన్న కొంచెం వార్ 2 ప్లస్ అయింది. ఎందుకంటే హైప్ కొంచెం తక్కువ ఉంది, కానీ సినిమా కానీ కొంచెం బాగుండేది అనుకో ఇంకా వార్ 2కే ప్లస్ అయింది కొంచెం.
కానీ కూలీ అంత తక్కువ అంచనా వేయలేం. అటు లోకేష్ కనగరాజు అవును. క్యాస్టింగ్ అబ్బో. ట్విట్టర్ లో టాక్ ఏంటంటే లైక్ వాళ్ళిద్దరు స్టెప్ బ్రదర్స్ అని ఉంది అనుకుంటున్నారు, మరి చూడాలి. హృతిక్ ఎవరు రోషన్ ఎవరు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్టెప్ బ్రదర్స్ అని టాక్ ఉంది. ఇంకోని చంపుతారు, సింపుల్ స్టోరీ, సేమ్, అంతకుమించి ఏం ఉండదు. ఏంటంటే లైక్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ ఎలా ఉన్నాయి, లైక్ ఎలా క్యాటర్ చేశాడు, ఎగ్జిక్యూషన్ నేను ఎగ్జిక్యూషన్ ఫేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, సింపుల్ ఎగ్జిక్యూషన్ అంతే. వాడు ఏవేస్ గడు మొత్తం పాయింట్లన్నీ పెట్టేశాడు, కూలీ వర్సెస్ వాట్ అని అన్ని మొత్తం. అది ఇంకా అయిపోయింది. ఫైనల్ గా మోస్ట్లీ చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పు. మోస్ట్లీ నార్త్ కంటెంట్ అంతా ఎక్కువగా ఈ స్టెప్ బ్రదర్స్ చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలియదు. చాలా మూవీస్ లో చూసాను నేను, లైక్ అవును షారుఖ్ ఖాన్ టైం నుంచి. అవును. ఇప్పుడు షారుఖ్ ఖాన్, సునీల్ శెట్టి ఏదో ఉంది. అవును, అంతే. వాళ్ళకి అవేరా స్టోరీస్. ఆ వైఆర్ఎఫ్ ఏంటంటే నేను అనుకుంటుంది హిందీ సినిమా, బాలీవుడ్ హౌసెస్, ప్రొడక్షన్ హౌసెస్ లైక్ సౌత్ హీరోని తీసుకుంటారు మనీ కోసం, ఓన్లీ ఫర్ మనీ, మనీ మింటింగ్ అంతే. ఆదిపురుష్ అంతే, ఆదిపురుష్ అంతే అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ది కూడా అంతే. నేనైతే అదే అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఏమైనా పాయింట్స్ యాడ్ చేయాలా రవేస్, ఏమన్నా ఉన్నాయా? చూద్దాం మౌలి, మరి సినిమా వచ్చాక ఏదైనా మాట్లాడగలం. అసలు అది కంటెంట్ నిజమే. ఏమున్నాయిరా, పాటలు ఏం లేవు, లైక్ నథింగ్ అదర్ దాన్ ట్రైలర్. ట్రైలర్ అరే కూడా ఓన్లీ ఫర్ ఇది ఎన్టీఆర్. ఇప్పుడు వచ్చిన హైప్ కూడా కేవలం ఎన్టీఆర్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్ వల్ల కొంచెం హైప్ వచ్చింది, అంతేగాని కాళ్ళు వెళ్ళడం దాని వల్లే కొంచెం హైప్ వచ్చింది. కానీ లేకపోతే వాటికి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంత హైప్ లేదు కూలీతో పోలిస్తే. ఇప్పుడు కూడా అంత లేదు, కానీ లేదు. చూద్దాం, కానీ మూవీ అందరిని సపరేట్ చేయొచ్చు, అరే చెప్పలేం కదా. కూలీకి చెన్నైలో పీవీఆర్ కన్నా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఉన్నాయిరా. అక్కడ 250 ఉంటే ఇక్కడ 453 ఉందిరా. ఏంట్రా మరీరా, టూ మచ్ అసలు. మనోళ్ళు ఆడియన్స్ అలా తయారైపోయారు లేరా, ఏది పెట్టినా చూసి ఇలా ఉంటే ఇంక అంతే, వాళ్ళు కూడా అంతే వేస్తారు. సరే సరే, అంతే కదా. మాట్లాడుకుందాం అన్ని. సినిమా రిలీజ్ అవుతాయి ఫ్రైడే, థర్స్డే. రివ్యూ లో అన్ని మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు మీకేమనిపిస్తుంది, కూలీ హిట్ అవుతుందా, వాటు ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది, దేని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, మీ ఒపీనియన్ అన్ని కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో అప్పటిదాకా That's it. బై గైస్, లైక్, సబ్స్క్రైబ్, షేర్. బాబాయ్ గైస్, ఇంకో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం.